హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథా ప్రేమికులందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మన ఛానల్లో కథలు విని మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అవి ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? నా ప్రజెంటేషన్ ఇంకా బెటర్గా ఉండటానికి మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా? కథలోనికి వెళ్దాం. ఈనాటి కథ సంపూర్ణ గోలాయనం. రాసిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. నా మాటల్లో పూర్తి నవలను వినేద్దాం. 4వ భాగం విందామండి. మా దగ్గరికి తీసుకొచ్చి మంచి పని చేశారు. ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. మేము ఈ కేసులు బాగు చేయలేం. మా ఫ్రెండ్ సైకాలజిస్ట్ ఉన్నారు, రాస్తాం, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అనేసి ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకొని ఏదో గీకేసి ఇచ్చారు. ఇదిగో అడ్రస్ అని అడ్రస్ కూడా రాశారు. హాల్లోంచి బయటకు వచ్చారు ప్రొఫెసర్ గారు. ఏదో అడగబోతున్న మోహన్ని వారించి ఆయన ఎదుట ఏం మాట్లాడవద్దని సైగ చేశారు అరవింద గారు. డాక్టర్ గారు, ఏంటి మరి, ఏమి చెప్పలేదు మీరు అన్నారు పృథ్వీ. ఇతనితో అన్నీ వివరంగా చెప్పాను. ఈ అబ్బాయి వెంట వెళ్ళండి మీరు అన్నారు డాక్టర్ గారు. మరి నేను గొయ్యి తవ్వుకోవచ్చా అన్నారు పృథ్వీ. చిన్నగా నవ్వారు డాక్టర్ గారు. ఓ అలాగే, దానికేం భాగ్యం. ముందు నేను చెప్పిన చోటికి వెళ్ళి రండి. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఏం కర్మ, నా బెడ్రూమ్లో గుంట తవ్వుకుందరు కానీ వెళ్ళి రండి అన్నారు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా ప్రొఫెసర్ గారి చేయి పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేశాడు మోహన్. వాళ్ళు వెళ్ళిన వైపు చూసి జాలిగా నవ్వుకున్నారు డాక్టర్లు. ఏంటి మోహన్, ఏం చెప్పారు డాక్టర్ గారు ఆత్రంగా అడిగాడు పృథ్వీ. సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. ఆ సమాధానం విన్న ప్రొఫెసర్ గారికి చాలా కోపం వచ్చేసింది. ఈయన చూసి ఏదో మర్యాదస్తులు కదా అని ఆశపడ్డాను. ఈయన అందరిలాంటి వాడే, కానీ చూస్తాను. ఇలా జనం నన్ను హేళన చేయటం నాకు కొత్తేం కాదు. వీళ్ళు ఎగతాళి చేసినంత మాత్రాన నేను ఊరుకుంటానా? నా పరిశోధన ముగిసి గమ్యం చేరే వరకు ఆగను అన్నారు ఆవేశంగా. పలకరిస్తే తన్నేలా ఉన్న ఆయన్ని చూసి తను అడగాలి అనుకున్న ప్రశ్న అడగకుండానే ఆగిపోయాడు మోహన్. ఇంటికి వెళ్ళాక అప్పుడు అడిగాడు. అప్పటికి పృథ్వీ గారు చల్లబడ్డారు. సార్, మనం నిన్న ఇవాళ అక్కడికి ఎందుకు వెళ్ళాము? దీపిక గారి పని మీద అన్నారు. ఏంటది? అసలు మీరు చేస్తున్న రీసెర్చ్ ఏంటి? ఎంతో కుతూహలంతో అడుగుతున్న మోహన్ వంక ఆదరంగా చూశారు పృథ్వీ. చెప్తాను, తలుపులు వేసిరా. ఈ పూట దీపికను రావద్దని చెప్తాను. పద లోపలికి వెళదాం. ఇక్కడ చెప్పను, గోడలకి చెవులుంటాయి అంటూ లోపల గద్దాటి మరో పెద్ద గదిలోకి తీసుకెళ్లారు. కిటికీలు మూసేసి ఉన్నాయి ఆ గదిలో. అది ప్రొఫెసర్ గారి ల్యాబొరేటరీ. గోడల నిండా మ్యాపులు, ప్రపంచ పటాలు. కానీ వాటిల్లో ఏదో కొత్తదనం. మామూలు వాటిలాగా లేవు, వింతగా తమాషాగా ఉన్నాయి. మామూలు మ్యాప్స్లో కింద నుండే ఆఫ్రికా, ఆ మ్యాప్లో పైన ఉంది. ఆస్ట్రేలియా కుడివైపున పైవైపుకు ఉంది. చూస్తుంటే ఆశ్చర్యం వేసింది మోహన్కి. సార్, ఈ మ్యాప్స్ ప్రశ్నార్థకంగా చూశాడు. చిన్నగా నవ్వారు పృథ్వీ. ఆ నవ్వులో గర్వం కనిపించకనే కనిపిస్తోంది. మోహన్, నీ ఆతృత, కుతూహలం గమనించాను. ఈ విజ్ఞానం ఉందే, అది అఘాతమైనది. ఆకాశంలో చుక్కల్ని లెక్కబెట్టచ్చు, సముద్రంలో నీటిని కొలవచ్చు. కానీ ఈ విజ్ఞానానికి అంతం మాత్రం కనిపెట్టలేము. మనిషి పుట్టాక ఇప్పటి వరకు ఎన్నో యంత్రాలు కనిపెట్టాడు. ఎంతోమంది సైంటిస్ట్ అహోరాత్రులు తిండి నీళ్లు మర్చిపోయి శ్రమించారు. ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నారు. ఇంకా ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయని నిరూపిస్తారు. వారిలో నేను ఒకణ్ణి. నేను గొప్ప నిజాన్ని బయటపెట్టబోతున్నాను. దాదాపు 35 ఏళ్లుగా పరిశోధించి ప్రపంచంలో ఎవ్వరూ కనిపెట్టలేని నిజాన్ని కనిపెట్టాను. నా నిరంతర కృషి ఫలించే సమయం దగ్గర పడింది. మరికొన్ని సందేహాలున్నాయి. ఆ సందేహం నివృత్తి కాగానే ప్రపంచానికి చాటి చెప్తాను. నాకు, నాతో పాటు మన దేశానికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో గంభీరంగా వినిపిస్తుంది ప్రొఫెసర్ గారి కంఠం. మోహన్ కళ్ళు పెద్దవయ్యాయి. నుదుట చెమట పట్టింది. ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు. ఆయన ఆపగానే, ఏమిటి సార్, ఏమిటా సత్యం అన్నాడు ఉత్కంఠ భరించలేక. మోహన్ వంక వాత్సల్యంగా చూశారు ఆయన. చెప్తాను నాయనా, నిన్ను నా స్వంత మనిషిగా భావించి నా రహస్యం చెప్పేస్తున్నాను. ఎవరితోనూ చెప్పకు.
ప్రపంచమంతా అనుకునేలాగా భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగానే ఉంది. ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ తన పరిశోధన రహస్యాన్ని బయటపెట్టేశారు. అందరూ అపోహపడేలాగా మహాసముద్రాలు 5 లేవన్నారు. అంతా కలిసి ఒకటే అన్నారు. ఆ ఏకైక మహాసముద్రంలో భూమి తేలుతూ ఉంటుందన్నారు. నదిలో బల్ల చెక్కలాగా, వైన్ గ్లాసులో ఐసు ముక్కలాగా తేలుతూ ఉంటుందని సోదాహరణంగా వివరించారు. దిక్కులు కూడా 4 లేవన్నారు. 2 దిక్కులున్నాయి. వాటికి పేర్లు తానింకా నిర్ణయించలేదని తెలియజేశారు. ఇంకా ఏమిటో చెప్పబోతూ మోహన్ వంక చూసి ఠక్కున ఆపేశారు. నిలబడిన చోటనే కూలబడిపోయి పిచ్చి చూపులు చూస్తున్నాడు మోహన్. అతన్ని ఆ స్థితిలో చూసిన పృథ్వీ గారికి మరింత ప్రేమ పెళ్ళుబికింది. దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశారు. మోహన్ రిలాక్స్, ఏదైనా అద్భుతమైన విషయం వినగానే ఇలాగే నిర్ఘాంతపోతాం అన్నారు ఆదరంగా. అంతేకాదు చల్లటి నీళ్లు కూడా తెచ్చి ఇచ్చారు. అవి తాగి కొంచెం తేరుకున్నాడు మోహన్. మళ్ళీ తన ఉపన్యాసం ప్రారంభించారు పృథ్వీ. భూమి తన చుట్టూ తిరగటం శుద్ధ అబద్ధం అన్నారు. ఆ సముద్రంలో తేలుతూ ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి మళ్ళీ ఆ చివరికి తిరుగుతుంది అన్నారు. అలా తిరిగినప్పుడల్లా సంవత్సరం మారిపోతుంది అన్నారు. చెవులు అప్పగించి వినటం తప్ప నోరెత్తలేదు మోహన్. అలా చెప్పి ఇక ఈ పూటకి చాలే, నాకు టైం అయింది, మిగిలిన విషయాలు రేపోసారి మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు. అన్నదే ఆలస్యం. 4 అంగల్లో బయటపడ్డాడు. ప్రొఫెసర్ గారి మాటలు, ఆయన గోల అనుమానాస్పదంగా తోచాయి. తలంచుకొని నడుస్తూ అదే ఆలోచించసాగాడు. ఆ రోడ్డు చివర పోస్టు డబ్బా. దాదాపు 60 ఏళ్ల వయసు గల ఒక ఆయన ఉత్తరం పోస్ట్ చేయడానికి వచ్చాడు. ఆయన్ని చూసి హఠాత్తుగా ఏదో ఐడియా తట్టింది మోహన్కి. దగ్గరకు వెళ్ళి, చూడండి, మీరు చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారా అని అడిగాడు. మీకు ప్రొఫెసర్ గారితో పరిచయం ఉందా అడిగాడు. ఏ ప్రొఫెసర్ గారు అడిగాడు ఆయన. ఆయనేనండి, ప్రొఫెసర్ పృథ్వీ చెప్పాడు మోహన్. చిన్నగా నవ్వాడు ఆయన. ఆయన తెలియకేం, బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే వేపకాయంత వెర్రి ఉంది ఆయనకి. మరి ఆయనకి ఉద్యోగం సద్యోగం లేదా? చేరిన కొత్తల్లో బాస్తో దెబ్బలాట పెట్టుకొని రిజైన్ చేసేశాడు. మళ్ళీ ఉద్యోగం మాటే ఎత్తలేదు చెప్పాడు ఆయన. మరి భార్యా పిల్లలు ఉన్నారు. భార్య కొడుకు ఉన్నారు. ఆ కొడుకు అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి తల్లిని తండ్రిని పిలిపించుకున్నాడు. వెళ్ళినవాడు తిన్నగా ఉండొచ్చు కదా. ఈ అమెరికా వాళ్ళంతా బుర్రలేని వెధవలు, వీళ్ళకేం తెలీదు. నన్నోసారి ఎవరైనా సైంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు, వాళ్లతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ గొడవ మొదలుపెట్టాడు. ఆ కొడుక్కి చిరాకేసింది. ఎందుకు వచ్చిన తాపత్రయం మీకు? వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు, మీరు సుఖంగా ఏ భగవద్గీతో ఉపనిషత్తులో చదువుకుంటూ కూర్చోరాదా అని విసుక్కున్నాడంట. దాంతో ఆయన కోపం వచ్చి నీ దగ్గర ఉండను అని తిరుగు ప్రయాణం కట్టాడంట. ఈయన భార్య మాత్రం రానందంట పాపం. ఆవిడ ప్రాణం విసిగిపోయింది. ఒంటరిగానే వచ్చేశాడు. కొడుకు డబ్బు పంపిస్తాడు, సొంత ఇల్లుంది, ఆయన దారిన ఆయన ఉంటాడు. ఎవ్వరింటికి రాడు, ఎవరిని దగ్గరికి రానివ్వడు. ఏమిటో జివ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటూ ప్రొఫెసర్ గారి గురించి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. మోహన్ కూడా బయలుదేరాడు. ప్రొఫెసర్ గారిని తలుచుకుంటూ ఉంటే చచ్చేంత నవ్వొచ్చింది అతనికి. ఆపుకోవాలని ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళు ఒక్కడే నవ్వుకుంటూ వెళ్ళటం విచిత్రంగా చూశారు, నవ్వుకున్నారు. మర్నాడు ఉదయం యథాప్రకారం తయారై ఇంట్లోంచి బయటపడ్డాడు మోహన్. బస్ స్టాప్కి వెళ్ళాడు. జనం ఎక్కువగానే ఉన్నారు. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా మల్లెపూల పరిమళం, దగ్గరగా ఎవరో వచ్చిన అలికిడి. పక్కకు తిరిగిపోయి మరీ చూశాడు. ఇంకెవరో కాదు, తన హృదయరాణి దీపిక. బస్ ఇంకా రాలేదా అడిగింది. రాలేదు సమాధానం చెప్పాడు. జేబు తడుముకొని నిట్టూర్చాడు. చిరాకేసింది అతనికి. అంతలోనే బస్సు వచ్చేసింది. గబగబా ఎక్కేశారు. దీపికకి 2 సీట్ల వెనక సీట్లో కూర్చున్నాడు మోహన్. ఇద్దరికీ కలిపి తానే టికెట్లు తీసుకుందామనుకున్నాడు. కానీ ముందుగా దీపిక్కి టికెట్ ఇచ్చాకే అతని దగ్గరికి వచ్చాడు కండక్టర్. లోపల తిట్టుకుంటూనే టికెట్ తీసుకున్నాడు. బస్సు గమ్యం చేరగానే ఇద్దరు దిగారు. దీపికే మళ్ళీ పలకరించింది. మీరు ప్రొఫెసర్ గారి ఇంటికేనా అడిగింది. అవును సమాధానం చెప్పాడు మోహన్. నేను అక్కడికే, పదండి అంది. ఇద్దరు నడక మొదలుపెట్టేశారు. ప్రొఫెసర్ గారు మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు హఠాత్తుగా చెప్పింది దీపిక. ఏం చెప్పారు? మీరు చాలా మంచివారని, మర్యాదస్తులని, మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని చెప్పారు. ఏమో అనుకున్నాను. ఆయన చెప్పింది అక్షరాల నిజమే. ఎలాగా? ఇవాళ చూశానుగా.
మనిద్దరం బస్ స్టాప్లో నిలబడ్డాం. మీలాంటి మగవాళ్ళు అలా పక్కన ఆడపిల్ల ఉంటే ఊర చూపులు కూర చూపులు చూసి వెకిలిగా నవ్వుతారు. కానీ మీరు అలాంటి పనులేమీ చేయలేదు. అసలు తల తిప్పి చూడనేలేదు అంది. ఎలా చూస్తాను? మామయ్య తెల్లవారుజామున సర్వాంగాసనం వేయించాడు. మెడ పట్టేసింది. తిన్నగా చూడటం తప్ప పక్క చూపులు చూడలేను అనుకున్నాడు మోహన్. మరొకరైతే కాఫీ తాగుదాం రండి అని హోటల్కి లాక్కెళ్ళేవాళ్లే. కానీ మీరలా చేయలేదు. మర్యాదగా ఊరుకున్నారు. శభాష్. ఇంటి నుంచి వస్తుంటే భారతి సగం దారిలో ఎదురై, కొత్త నవల రిలీజ్ అయింది. ఎప్పుడు ఉండే అతను లేడు షాపులో. ఉన్న అతనికి నేనెవరో తెలియదు. డిపాజిట్ కట్టాలి అనేసి పర్సులో డబ్బంతా లాక్కొని పోయింది. ఓ 2 రూపాయలు మాత్రం బస్ కోసం ఇచ్చింది. జేబులో డబ్బులే లేవు కాబట్టి కాఫీ తాగుదాం అనలేదు నేను అనుకున్నాడు. తర్వాత బస్సులో కూడా నా టికెట్ మీరే కొనేసి నన్ను ఇబ్బంది పెట్టేయలేదు. ఇంకెవరైనా అయితే నేనిస్తా అని వెంటపడేవాళ్లే అంది. దిస్ క్రెడిట్ గోస్ టు కండక్టర్ సిన్సియర్గా అంగీకరించాడు. మీరు ప్రొఫెసర్ గారంటే గౌరవమా? హఠాత్తుగా అడిగాడు. ఆ మహానుభావుని చూస్తే ఎవరు గౌరవం కలగదు? ఏం మీకు లేదా? ఎదురు ప్రశ్న వేసింది. ఏం చెప్పాలో తోచలేదు మోహన్కి. ఆయన పరిశోధన గురించి తెలుసా మీకు? అడిగాడు. తెలుసు అంది దీపిక గర్వంగా. తమాషాగా లేదు? తారా జువ్వలాగా లేచింది దీపిక. తమాషా ఏముంది ఇందులో? స్టీమ్ ఇంజిన్ కనిపెట్టిన కొత్తల్లో ఈ ఇనుప బండి గుర్రం కంటే స్పీడ్గా పరిగెట్టగలదా అని పడి పడి నవ్వారట జనం. ఎలక్ట్రికల్ బల్బ్ కనిపెట్టిన కొత్తల్లో ఇంత పరిశోధన చేసి ఆ దీపం కనిపెట్టకపోతే ఏం? ఇప్పుడున్న చమురు దీపం చాలదా అని హేళన చేసిందంట ఓ ముసలమ్మ. కొత్త విషయం కనిపెట్టిన వాళ్ళని ఎగతాళి చేయటం మనకి ఏం కొత్త కాదు. అనాదిగా ఉన్న సంప్రదాయమే. ఇక మన తెలుగు వాళ్ళ విషయం చెప్పనే అక్కర్లేదు. మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మన కంటికి పనికిరాని వాళ్ళుగానే కనిపిస్తారు. అసలు ఈ ఇండియాలో అందులోనూ ఆంధ్రుడిగా పుట్టడం ఆయన బ్యాడ్ లక్. ఇటువంటి సైంటిస్ట్ ఇంకే దేశంలో అయినా ఉంటే ఈ పాటికి ఆయనకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు. మన వాళ్ళు ఆయన ప్రతిభను గుర్తించలేక ఎగతాళి చేసి ఆటలు పట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళని చూస్తే లాగి లెంపకాయ వేయాలి అనిపిస్తుంది నాకు అంది ఆవేశంగా. తలంచుకొని ఆలోచనలో పడ్డాడు మోహన్. అసలు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అతని ఉద్దేశం వేరు. ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి, చూడండి సుబ్బారావు గారు, భూమి గుండ్రంగానే ఉంది. మీరు 30 ఏళ్ల నుంచి పరిశోధించి మరో 30 ఏళ్ళు పరిశోధన సాగించినా అది బల్లపరుపుగా మారదు. ఊరికే హైరానా పడకండి అని దెబ్బలాడుదామనుకున్నాడు. కానీ దారిలో దీపిక కనపడింది కాకతాళీయంగా. దీపి అంటే ఎవరు? తొలిచూపులోనే తన మనసు దోచుకొని తనని ఫకీర్ని చేసేసిన సుందరాంగి. అసలు ఆ దీప కోసమే తను ప్రొఫెసర్ గారితో పరిచయం చేసుకుంది. దీపాకు ప్రొఫెసర్ గారి పట్ల బోలెడంత గౌరవం ఉందనే విషయం నిర్వివాదాంశం. ప్రొఫెసర్ గారికి తనంటే మంచి అభిప్రాయం ఉంది. అంతేకాదు, తద్వారా దీప కూడా తను మంచివాడనే నమ్ముతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ గారితో దెబ్బలాట వేసుకుంటే ఏమాత్రం లాభం లేదు సరికదా. బోలెడంత నష్టం. కాబట్టి దీక్షతో తందానా అనటమే సేఫ్. పృథ్వీ గారు ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఆయనైనా దేశద్రోహి కాడు. ఆయన పరిశోధన వల్ల దేశానికి ప్రజలకు వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే భూమి గుండ్రంగా లేదు అంటున్నాడు, బల్లపరుపుగా ఉందంటున్నాడు. పోనీ అరణిస్తే పోలా. బల్లపరుపు కాదు, బోర్నవిటా డబ్బా షేపులో ఉందన్నా, కాదు కాఫీ కాచుకునే కాడగిన్నెలో ఉందన్నా తనకొచ్చిన నష్టం ఏమీ లేదు. మంచిగా ఉండి పని చక్కబెట్టుకుని చక్కా పోవటం శ్రేయస్కరం. ఈ ఆలోచన వచ్చాక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నిజమే, మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రొఫెసర్ గారి వంటి మహానుభావుడు ఇంతకుముందు పుట్టలేదు, ఇహ పుట్టబోడు. ఆయన తలుచుకుంటూనే భక్తి శ్రద్ధలతో దుఃఖం వచ్చేస్తుంది నాకు అన్నాడు. దీపిక వదనం కాంతివంతమైంది. నాకు తెలుసు, ప్రొఫెసర్ గారు చెప్పినట్లు మీరు చాలా మంచివారు. ఆయన అంచనా ఎప్పుడూ తప్పదు అంది చిరునవ్వుతో. ఇద్దరు పృథ్వీ గారింటికి వెళ్ళారు. దీపికను చూడగానే ఇంత మొహం చేసుకొని ఎదురొచ్చారు ప్రొఫెసర్ గారు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే దీపిక అని విష్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ తను తెచ్చిన స్వీట్ అందించింది. తను తీసుకొని, నువ్వు తీసుకోవమ్మా అని తెల్లమొహం వేసుకొని చూస్తున్న మోహన్కి ఇచ్చారు. ఇవాళ దీపా పుట్టినరోజు అని చెప్పారు. స్వీట్ అందుకొని మనస్ఫూర్తిగా విష్ చేశాడు మోహన్. ముందే తెలిస్తే ఏదైనా ప్రజెంట్ తెచ్చేవాడిని బాధపడ్డాడు. నేను ఎంతో ఆశపడ్డాను మోహన్. దీపికకు పుట్టినరోజు బహుమతిగా లంకె బిందెలు ఇద్దామనుకున్నాను, కానీ వీలు కాలేదు అన్నాడు బాధగా. మరేం పర్వాలేదు సార్,
ఈ బర్త్డే కాకపోతే వచ్చే బర్త్డేకి ఎదురు కానీ ధైర్యం చెప్పింది దీపిక. దాంతో ప్రొఫెసర్ గారికి హుషారెక్కువై లోపలికెళ్ళి ఇనుప ర్యాక్లోంచి ఓ పెద్ద ఫైల్ బయటకు లాగి దాని మీద దుమ్ము దులిపి దాని మీద విత్ హార్టీ బ్లెస్సింగ్స్ టు దీపిక అని హ్యాపీ బర్త్డే అని రాసి సంతకం పెట్టేసి ఇచ్చేశాడు. ఏంటి సార్ ఇది అడిగింది దీప. సౌరశక్తితో పనిచేసే కూరగాయలు తరిగే మెషిన్ ఒకటి కనిపెట్టానమ్మా. దాని వివరాలు అన్నీ ఫైల్లో ఉన్నాయి. ఇది నీకు నా పుట్టినరోజు ప్రజెంట్ తీసుకో అన్నాడు భక్తితో. అందుకుంది దీప. వాళ్ళిద్దరిని చూస్తుంటే చిరాకేసింది మోహన్కి. ఇంకా నయం, చంద్రశక్తితో ఇల్లు చిమ్మే యంత్రం ఫైల్ ఇచ్చావు కాదు నీ బుర్ర అని విసుక్కున్నాడు. ఈ పూటకి నువ్వు సెలవు తీసుకోమ్మా అన్నారు ప్రొఫెసర్ గారు. ఎంత మాత్రము అంగీకరించలేదు దీపిక. వద్దు సార్, ఇవాళ నా పుట్టినరోజు కాబట్టి ఇంకా ఎక్కువ పనిచేస్తాను అంది. మరింతగా సంతోషించారు ఆయన. వెరీ గుడ్ అని మెచ్చుకొని కొంత రిటర్న్ వర్క్ ఇచ్చారు. మోహన్ని మళ్ళీ తన ల్యాబ్లోకి తీసుకెళ్ళి నిన్న చెప్పగా మిగిలిపోయిన విషయాలు చెప్పనారంభించారు. గ్రహాలు 9 లేవు అన్నారు. అరే ఉన్నాయి అన్నారు. భూమి ఆకర్షణ సిద్ధాంతం కూడా శుద్ధ తప్పు అని గట్టిగా చెప్పారు. అసలు అమెరికా వాళ్ళు రాకెట్లని అలా నుంచోబెట్టి వదలాల్సిన అవసరం అంతగా లేదు అన్నారు. పడుకోబెట్టి పేల్చేసినా పెద్ద తేడా ఏముండదు అన్నారు. వర్షం గురించి, వాటర్ సైకిల్ గురించి కూడా తన పరిశోధన చేస్తున్నా ముందుగానే చెప్పారు. కాసేపు ఆయన చెప్పింది ఏంటిని శ్రద్ధగా విన్న మోహన్కి బుర్ర వేడెక్కిపోయింది. ఇలా ఆయన చెప్పిందల్లా వింటూ పోతే తనకు కూడా ఏంలాగే పిచ్చిపట్టి తను కూడా కనిపించిన వాళ్ళనల్లా ఇలా కరిచేస్తాడేమో అని భయం కూడా వేసింది. అందుకే ఆయన చెప్పింది ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తూ దీపాన్ని తలుచుకుంటూ హాయిగా కూర్చున్నాడు. చెప్పాల్సింది చెప్పేశాక ఇది మోహన్ సంగతి అని ముగించారు పృథ్వీ. ఇది చాలా సీక్రెట్, ఎవరితోనూ అనకు మోహన్ అని వార్నింగ్ ఇచ్చారు. అమ్మమ్మ ఎంత మాట, మీరు నాకు చెప్పిన విషయాలు నేను ఇంకొకరితో చెప్పను, మీ మీద ఒట్టు మాటిచ్చేశాడు మోహన్. లంచ్ టైంకి మళ్ళీ ఇద్దరు కలిసి బస్ స్టాండ్కి వచ్చారు. కలిసి బస్ ఎక్కారు. జంక్షన్ దగ్గర దిగి కలిసి నడుచుకుంటూ ఇంటికొచ్చారు. ఆ రోజెంతో తృప్తిగా అనిపించింది మోహన్కి. పర్వాలేదు, పరిచయం కాస్త స్నేహంలోకి మారింది, ఆ స్నేహం ప్రణయంలోకి మారాలి అనుకున్నాడు. మర్నాడు వెళుతూ దీపా కోసం మంచి డెకరేషన్ పీస్ బహుమానంగా కొన్నాడు. ప్రొఫెసర్ గారింటికి వెళ్ళంగానే నిన్న మీ పుట్టినరోజున నాకు తెలియదు, అందుకే ఈ పూట ఇస్తున్నాను తీసుకోండి అంటూ దీపాకి అందించాడు. వద్దు, ఇలా ప్రజెంట్స్ తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు అంది దీప సీరియస్గా. పర్వాలేదమ్మా తీసుకో, అయినా అతనేం పరాయివాడు కాదు, మనవాడే, అందులోనూ చాలా మంచివాడు, తీసుకో అన్నారు ప్రొఫెసర్ గారు. మీరు చెప్పాక ఎలా కాదంటాను వెంటనే అందుకుంది దీప. థ్యాంక్స్ కూడా చెప్పింది. వాళ్ళిద్దరి వంక కొరకొరా చూశాడు మోహన్. అతను బదులుగా విష్ చేయలేదు సరికదా, విరుచుకొని పడ్డాడు. మీకేం పూలరంగల్లాగా ఉన్నారు, నా పనే అధ్వానంగా ఉంది అన్నాడు. ఏమిటి, ఏమైంది నవ్వుతూనే అడిగాడు మోహన్. ఇంకేం కావాలి, మంచి రూమ్ దొరక్క చచ్చిపోతున్నాను. ఇప్పుడుంటున్న రూమ్లో రాత్రిళ్ళు లైట్లు వెలగవు, పగలు నీళ్లుండవు, గాలి వెలుతురు 2 పూట్లా ఉండవు. తెల్లవారుజామున లేచి వీధి కుళాయి దగ్గరికి పరిగెట్టి కురుక్షేత్ర సంగ్రామం చేస్తే 7ంటికి ఓ బకెట్ నీళ్లు దొరుకుతాయి. రోజల్లా తాగినా, తందనాలాడినా, స్నానం చేసినా, సంధ్యవార్చినా ఆ బకెట్ నీళ్లే గతి. తెల్లారిగట్టే లేవాలి కదా అని పెందలాడే పడుకుందామంటే దోమలు పీకేస్తాయి. అప్పో సొప్పో చేసి ఓ టేబుల్ ఫ్యాన్ కొనుక్కుందాం అనుకుంటే సూర్యాస్తమయం కాగానే మెయిన్ ఆఫ్ చేస్తాడు ఇంటాయన. ఏం చెయ్యను, చావనా? పోనీ మరో గది వెతుక్కుందామని వారం రోజులుగా సినిమాలు, షికార్లు మానేసి కాళ్ళు పీకేసేలాగా ఊరంతా తిరుగుతున్నాను, కానీ ఎక్కడా రూమ్ దొరకలేదు. వెళ్ళంగానే ముందు అడిగే ప్రశ్న, నీకు పెళ్ళయిందా? కాలేదు అని మన మాట మన నోట్లో ఉండంగానే పెద్ద పుల్నో పిశాచాన్నో చూసినట్లుగా దడుచుకొని ధడాలను తలిపేసుకుంటారు. పెళ్ళి కాకపోతే మాత్రం మనం కరుస్తామా? అసలైనా వీళ్ళిచ్చే ఓ గది కోసం ఇప్పుడు అర్జెంటుగా పెళ్ళెలా చేసుకుంటామో ఏమిటో, సమస్యల మారి జీవితం అయిపోయింది. మీకేం పెట్టి పుట్టారు, సొంత ఇల్లున బంధువులు ఉన్నారు, దర్జాగా వాళ్ళ ఇంట్లోకి చేరి అల్లుడి మర్యాదలు జరిపించుకుంటున్నారు. నా విషయం చీమ కుట్టినట్లయినా ఉందా మీకు? పోనీ ఈ ఫ్రెండ్ కోసం ఓ గది వెతికి పెడదామనే సదుద్దేశం ఏమైనా ఉందా? తన కష్టాలు చెప్పుకొని నిష్ఠూరమాడాడు శ్యామ్. అంతా విని తేలిగ్గా నవ్వేశాడు మోహన్. సర్లేండి, పీత కష్టాలు పీతవి, నా సమస్యలేవో నాకున్నాయి.
పోతే రూమ్ విషయం ఇప్పుడేగా నాతో చెప్తున్నారు, చూస్తాను అన్నాడు. ఆ సాయంత్రం భారతి ఇచ్చిన ఆంధ్రజ్యోతి అనసూయమ్మ గారింట్లో ఇచ్చేసి ఆవిడ ఇచ్చిన ఆంధ్రభూమి అరవింద గారికి ఇచ్చే నిమిత్తం వెళ్తూ ఉండగా వాళ్ళ వీధిలో చివరి ఇంటి ముందు టూలెట్ బోర్డు కనిపించింది. ఈ విషయం రేపొద్దున శ్యామ్కు చెప్పాలి అనుకున్నాడు. మర్నాడు పొద్దున్నే లేచి మామయ్యతో ఆసనాలు వేసి భారతితో కబుర్లాడి 8 అయ్యేసరికల్లా ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇతన్ని చూడగానే కమాన్ మై బాయ్, టుడే వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ అని చెయ్యి పుచ్చుకొని లాక్కెళ్ళారు పృథ్వీ గారు. తిన్నగా పెరట్లోకి లాక్కెళ్ళారు. అక్కడ ఓ బండెడు ఇసుక గుట్టగా పోసి ఉంది. దాని పక్కన ఓ పెద్ద ఇనుప జల్లెడ ఉంది. మోహన్ ఇటు చూడు, ఇది ఇసుక, ఇది జల్లెడ. ఇప్పుడే నువ్వేం చెయ్యాలంటే ఈ ఇసుకని జల్లెడలో పోసి జల్లించాలి. ఆ జల్లించే సమయంలో ఇసుక అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎన్నిసార్లు వెళ్తుందో లెక్కపెట్టి ఇదిగో ఈ పేపర్ మీద రాయాలి. అలా ఈ ఇసుకంతా జల్లించాలి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన. బుర్ర గోక్కున్నాడు మోహన్. ఎందుకు సార్ ఇదంతా? కొంచెం అనుమానంగా, మరికొంత విసుగ్గా అడిగాడు. ఎందుకేంటి నా మొహం, ఈ జల్లెడ సముద్రం అనుకో, ఇసుక భూమి. ఇలా చేయటం వల్ల భూమి యొక్క కదలికలు తెలుస్తాయి, భూగర్భ సంపదల గురించి తెలుసుకోగలుగుతాం వివరించి విసుగ్గా వెళ్ళిపోయారు. ఒళ్ళు మండిపోయింది మోహన్కి. అయినా ఓర్పు తెచ్చుకొని బూట్లు విప్పి ఆ ఇసుక కుప్ప మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఓసారి జల్లించేసరికి విసికేసింది అతనికి. వెంటనే ఆ పేపర్ మీద చేతికొచ్చిన అంకెలు వేసేసి హాయిగా ఓ మూలకు వెళ్ళి కూర్చున్నాడు. తను రాసుకునేదంతా బరబరా రాసేసుకున్నాక ఏ మోహన్ అయిందా అని కేకేశాడు ఆయన. కూర్చొని కునికిపాట్లు పడుతూ కలలకంటున్న మోహన్ ఉలిక్కి పళ్ళేచి అయిపోయింది సార్, వస్తున్నా అంటూ లోపలికి పరిగెట్టాడు. తన దగ్గరున్న కాగితం ఆయన చేతికిచ్చాడు. అది ఎగాదిగా చూసి లబలబలాడిపోయాడు ప్రొఫెసర్ గారు. ఇదేంటయ్యా, ఈ నెంబర్లేమిటి ఇలా ఉన్నాయి? ఓ దానికి మరో దానికి సంబంధం లేదు అన్నారు. నన్ను ఏం చేయమంటారు సార్, ఉన్నది ఉన్నట్లుగా వేశాను దబాయించేశాడు మోహన్. సీరియస్గా ఆలోచించారాయన. నా అంచనా తప్పింది, మళ్ళీ స్టడీ చేయాలి అన్నారు. ప్రొఫెసర్ గారి దగ్గర నుంచి ఇంటికెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాడు మోహన్. అతను వెళ్ళిన పావు గంటకి వచ్చాడు శ్యామ్. మామూలుగా విష్ చేశాడు. దగ్గరికి రమ్మని పిలిచాడు మోహన్. నిన్న మీరు రూమ్ విషయం అడిగారు కదా, మా వీధిలోనే ఓ ఇంటి ముందు టూలెట్ బోర్డ్ చూశాను అన్నాడు. ఎక్కడా, ఎప్పుడు చూశారు? భరించలేనంత ఉత్కంఠతో అడిగాడు శ్యామ్. నిన్న సాయంత్రం. మీ ఇంటి అడ్రస్ కంగారుగా అడిగాడు శ్యామ్. తన అడ్రస్ చెప్పాడు మోహన్. చార్ట్ అయితే చూశాను కానీ అది ఫ్యామిలీ పోర్షనో బ్రహ్మచారుల పోర్షనో తెలీదు. సాయంత్రం నాతో రండి, అలా మా ఇంటికి వెళ్ళి కాస్త కాఫీ తాగి అటువైపు వెళ్ళి ఆ ఇంటి విషయం కనుక్కుందాం. తలంచుకొని ఏదో అనుమానం వచ్చి తల ఎత్తాడు. ఎదురుగా శ్యామ్ లేడు. ఏడీగినా ఇంతలోనే ఏమైపోయాడో అయోమయంగా అటు ఇటు చూశాడు. గజానికో అంగచూపున వేసుకుంటూ అప్పుడే రోడ్డెక్కేశాడు శ్యామ్. ఎక్కడికి పోతున్నాడో అనుకున్నాడు మోహన్. ఆఘమేఘాల మీద అడ్రస్ ప్రకారం మోహన్ చెప్పిన చోటు చేరుకున్నాడు శ్యామ్. గేటు మీద టూలెట్ బోర్డు అలాగే ఉంది. అమ్మయ్య, ఇంకా ఎవరైనా తన్నుకుపోయారేమో అని భయపడ్డాను. పర్వాలేదు, ఖాళీగానే ఉంది. గుండె నిండా ఊపిరి పీల్చుకొని గేటు తీసుకొని లోపలికెళ్ళాడు. ఎదురుగా తలుపుకి తాళం. హతోస్మి అనుకొని అక్కడే నుంచున్నాడు. విశ్వనాథం అని రాసున్న నేమ్ ప్లేట్ వంక, తలుపుల వంక, కిటికీల వంక చూస్తూ దాదాపు అరగంట గడిపేశాడు. కాళ్ళు పీకాయి, విసిగేసింది. బయటకొచ్చి ఎదురింట్లోకి వెళ్ళి తలుపు తట్టాడు. కాసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. ఒక 60 ఏళ్ల ఆయన తలుపు తీశాడు. ఎవరండి, ఎవరు కావాలి? ఎగాదిగా చూస్తూ అడిగాడు. ఎదురింట్లో అద్దెకిచ్చే గది ఉందని తెలిస్తేనూ వచ్చానండి, తాళం వేసి ఉంది. ఆ ఇంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? వినయంగా చెప్పాడు శ్యామ్. విశ్వనాథం గారు ఆఫీస్కి వెళ్ళుంటారు. ఉట్టి మహాలక్ష్మి గారు పెత్తనాలకు వెళ్ళుంటారు సమాధానం చెప్పాడు ఆయన. ఎప్పుడొస్తారండి? విశ్వనాథం గారు 5:15 కల్లా వచ్చేస్తారు. ఇకపోతే లక్ష్మి గారు 1 గంట నుండి 5:30 లోపున ఎప్పుడైనా వస్తారు ఉసూరుమన్నాడు శ్యామ్. అతని వంక జాలిగా చూశాడు ఆయన. పాపం, చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారు అన్నాడు. అవునండి, ఎండన పడి వచ్చాను. కానివ్వండి, ఏం చేస్తాం, మళ్ళీ సాయంత్రం వస్తాను నీరసంగా చెప్పాడు శ్యామ్. పోనీ ఓ పని చెయ్యండి, ఈ వీధిన ఇళ్ళన్నీ చూసుకుంటూ వెళ్ళండి. ఏదో ఇంట్లోంచి మహిళల మాటలు వినిపిస్తాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి ఉట్టి లక్ష్మి గారు ఉన్నారా అని అడగండి. ఆవిడ వస్తుంది, ఆవిడతో మాట్లాడండి సలహా చెప్పాడు ఆయన.
ప్రాణం లేచి వచ్చింది శ్యామ్కి. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తా అని చెప్పి బయలుదేరాడు శ్యామ్. ఆయన చెప్పిన ప్రకారం ప్రతి ఇంటి ముందు ఆగి చూసుకుంటూ వెళితే ఓ ఇంటికి అంత దూరం నుండే కలకలం వినిపించింది. మెల్లగా ఆ ఇంటి ముందుకు వెళ్ళాడు. వాకిట్లో బోలెడు చెప్పులున్నాయి. కాస్త సంకోచించి గేట్లోంచి లోపలికి వెళ్ళి వాకిలి ముందు నుంచొని ఏమండి అని పిలిచాడు. కానీ ఆడాళ్ళు వినిపించుకోలేదు. అలా 4-5 సార్లు కేక వేశాక లోపల నుంచి వచ్చింది ఆ ఇంటి ఇల్లాలు. ఎవరండి, ఏం కావాలి అని అడిగింది. ఉట్టి లక్ష్మి గారున్నారా అండి అతి వినయంగా అడిగాడు శ్యామ్. వెంటనే లోపలికి వెళ్ళి కబురు చెప్పింది ఆవిడ. వెంటనే బయటకొచ్చింది ఉట్టి లక్ష్మి. యగాదిగా చూసి నేనే ఉట్టి లక్ష్మిని, ఏం కావాలి అంది. వినయంగా నమస్కారం పెట్టి తనొచ్చిన పని చెప్పాడు శ్యామ్. అలాగా, ఒక క్షణం ఆగండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. విషయం చెప్పి వెళ్ళొస్తానర్రా అని వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరింది ఉట్టి లక్ష్మి. మీకు శ్రమ ఇచ్చాను అని నొచ్చుకున్నాడు ఆవిడ వెనక నడుస్తూ. ఏం పర్వాలేదు, మీకు ఇల్లు చూపించి మళ్ళీ వస్తాను తేలిగ్గా అనేసింది ఉట్టి లక్ష్మి. ఈ ఉట్టి లక్ష్మికి ఇంటి పేరు ఉట్టి అని పొరబడతారేమో కొత్తవాళ్ళు, కానీ కాదు. వాళ్ళింట్లో చిన్నతనంలో ఉమ్మడి కుటుంబంలో నాగలక్ష్మి, రామలక్ష్మి, రాజ్యలక్ష్మి, వివిధ లక్ష్ములు ఉండేవాళ్ళు. ఆ తర్వాత స్కూల్లో క్లాస్లో కూడా విజయలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, ఉత్తలక్ష్మి, నా పేరు లక్ష్మి అనగానే ఏ లక్ష్మి అనేవాళ్ళు. ఏ లక్ష్మి కాదు, ఉట్టి లక్ష్మి అనేసేది. అది అలా అలా అలవాటైపోయి లక్ష్మి కాస్త ఉట్టి లక్ష్మి అయిపోయింది. ఉట్టి లక్ష్మికి 14వ ఏట బావ విశ్వనాథంతో పెళ్ళయింది. 15 నిండేసరికి ఓ కొడుకు పుట్టాడు. చిన్నపిల్ల, దాని మొహం దానికేం తెలుసు పిల్లాన్ని పెంచుకోవటం అని వాళ్ళ అత్తగారు కోడల వెంట సాయం వచ్చింది. రావటం 2 ఏళ్ళు ఉండిపోయింది. ఆ మనవడు కాస్త ఆవిడికి తెగ చేరికైపోయాడు. అందుకనే వెళ్తూ వెళ్తూ వాణ్ణి కూడా చంకనేసుకుని చక్కా పోయింది. వెళ్ళటం ఆ పిల్లాడు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి రాలేదు. నానమ్మ తాతయ్య గారి దగ్గరే ఉండి అక్కడే చదువుకొని అట్నుంచి అట్టే ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోయాడు. అతనికి ఇప్పుడు 17 ఏళ్ళు. అంటే ఉట్టి లక్ష్మికి 32 ఏళ్ళు అయితే ఆవిడని చూసిన వాళ్ళు ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించినా ఆవిడకి అన్నేళ్ళంటే నమ్మరు. నాజూగ్గా నవనవలాడుతూ నవ్వుతూ ఉండే ఉట్టి లక్ష్మి 25 ఏళ్ల పడుచులాగా ఉంటుంది. తొలి పరిచయంలోనే ఎవరైనా అడిగే ప్రశ్న మీకెంతమంది పిల్లలు అని. ఆ ప్రశ్న వేసేవాళ్ళు ఉట్టి లక్ష్మిని. మాకు ఒక్కడే అబ్బాయి, పోయినేడే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ చేరాడు అనేది ఉట్టి లక్ష్మి. వాళ్ళు ఆశ్చర్యపోయి ఏంటి, మీకంత పెద్ద కొడుకున్నాడా, మీకింకా కొత్తగా పెళ్ళయిందేమో అనుకుంటున్నాం అంటారు. తడతడలాడే కళ్ళతో గర్వంగా నవ్వుతుంది ఉట్టి లక్ష్మి. బాహ్య సౌందర్యానికి తగ్గట్టుగా అమృతం లాంటి హృదయం. విశ్వనాథం కూడా ఆవిడికి తగిన భర్త. రోడ్డు మీద అడుగుపెట్టింది మొదలు ఆపకుండా గడగడా మాట్లాడేస్తూ శ్యామ్ సుందర్ వివరాలు అన్నీ రాబట్టేసింది ఆవిడ. పెళ్ళయిందా అనే ప్రశ్నకు గుండె పీచుపీచుమంటూ సమాధానం చెప్పిన శ్యామ్, అలాగా, ఇదివరకు మా ఇంట్లో ఉండే అతనికి పెళ్లి కాలేదు అని ఆవిడ అనేసరికి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టింది లక్ష్మి. తాళం తీసి రండి అని ఆహ్వానించింది. కూర్చోబెట్టి చల్లటి నీళ్లు ఇచ్చింది. పదండి అంటూ తీసుకెళ్ళి గది చూపించింది. గది చిన్నదే అయినా గాలి వెలుతురు ధారాళంగా వస్తాయి. అద్దె ఎంతండి అడిగాడు. చెప్పింది ఆవిడ. అతని గుండె ఆగి కొట్టుకుంది. కానీ అంతలోనే వివేకం మేలుకుంది. లొకాలిటీ మంచిది, రూమ్ బాగుంది, మరింత మాత్రం పెట్టకపోతే లాభం లేదు అనుకున్నాడు. కానీలే, అంతగా కాకపోతే ఏదైనా పార్ట్ టైం చేయొచ్చు అనుకున్నాడు. గది నాకు నచ్చిందండి, సాయంత్రం ఏకంగా వచ్చేస్తాను అని చెప్పాడు. సరే, అసలు ఈ ఇల్లు చాలా మంచిది, మాకు అన్ని విధాలా కలిసొచ్చింది. 2 ఏళ్ల కిందట రామారావు అని ఒక అబ్బాయి గదిలో ఉండి ఎంట్రన్స్ పరీక్షకి చదువుకున్నాడు. ఠకామని సీట్ వచ్చింది. ఆ తర్వాత హనన్ అనే డాక్టర్ వచ్చాడు. ఇప్పుడు దుబాయ్లో 2 చేతులా సంపాదించుకుంటున్నాడు. అంతవరకు ఎందుకు, మొన్న దాకా ఉండే శేఖర్కి లాటరీలో 5,000 వచ్చాయి. ఈ ఇల్లు వదలనక్కయ్య గారు అంటూ ఉండేవాడు. పాపం ట్రాన్స్ఫర్ అయింది, ప్రైవేట్ కంపెనీలో పని అంటున్నారు కదా, ఏ గవర్నమెంట్లోనో ఉద్యోగం వస్తుందిలేండి, లక్షణంగా పనిచేసుకొని జంటగా ఈ గదిలోంచి మరో ఇంటికి వెళ్ళిపోదురు గాని అంది ఉట్టి లక్ష్మి. అసలు గది దొరికేసరికి రిలీఫ్గా ఫీల్ అవుతున్న శ్యామ్కి
ఆవిడ అలా పెళ్లి విషయం ఎత్తేసరికి భలే సిగ్గేసింది. సిగ్గుగా తలంచుకొని ముసిముసి నవ్వులు నవ్వాడు. వేడివేడిగా కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి లేచాడు శ్యామ్. వెళ్ళొస్తానండి, సాయంత్రం తప్పకుండా వస్తాను, మరెవరికి ఇవ్వకండి అన్నాడు వేడుకోలుగా. అలాగే అనేసింది లక్ష్మి నవ్వేస్తూ. వెళ్ళినంత వేగంగానూ ఆఫీస్కి చేరాడు శ్యామ్. వాకిట్లో చిట్టిబాబు గారి మోటార్ బైక్ కనిపించింది. బాస్ వచ్చాడు అనుకుంటూ కంగారుగా లోపలికి వెళ్ళాడతను. వెళ్ళగానే అదేంటండి చెప్పా పెట్టకుండా అలా ఆంధ్రాబాద్రాగా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు మోహన్. సమాధానం చెప్పాడు శ్యామ్. ఆశ్చర్యంగా చూశాడు మోహన్. లేడికి లేచిందే ప్రయాణమని అంత తొందర ఏమొచ్చింది, సాయంత్రం వెళ్దామన్నాను కదా. బాగుంది, మనం తీరిక చూసుకొని తీరుబాటుగా వెళ్ళేదాకా ఇళ్ళు ఖాళీగా ఉంటాయా, అందుకే వెంటనే వెళ్ళిపోయాను. అలా వెళ్ళాను కాబట్టే పని అయిపోయింది అన్నాడు. చిరాకేసింది మోహన్కి. బాగానే ఉంది సంబరం. మీరటు వెళ్ళంగానే బాస్ వచ్చాడు. శ్యామ్ ఏరి అని అడిగాడు. ఏదో పనుండి వెళ్ళాడు అని చెప్పాను. చిరాకు పడ్డాడు విసుగ్గా చెప్పాడు. సరే, మరి డ్యూటీ టైంలో ఆఫీసులో కనిపించకపోతే చిరాకు పడక మెచ్చి మేకతోలు కప్పుతాడా? తేలిగ్గా తేల్చేసి తిన్నగా చిట్టిబాబు దగ్గరికి వెళ్ళాడు. మే ఐ కమిన్ సార్ వినయంగా అడిగాడు. తలెత్తి సీరియస్గా చూశాడు చిట్టిబాబు. కమిన్ అన్నాడు. లోపలికి వెళ్ళాడు శ్యామ్. చిట్టిబాబు ఏదో అడగబోతుంటే అతన్ని వారించి జరిగిందంతా దాచకుండా చెప్పేశాడు. డ్యూటీ టైంలో అలా వెళ్ళటం తప్పే సార్, కానీ ఆ క్షణంలో నాకు ఇంటి సమస్య భూతంలా తోచి ఇంకేం ఆలోచించకుండా వెళ్ళిపోయాను. ఈ గంటన్నర సాయంత్రం ఎక్స్ట్రాగా పనిచేస్తాను అన్నాడు వినయంగా. అతని నిజాయితీ చూస్తే సరదా వేసిన చిట్టిబాబుకి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళి పని చూసుకోండి అనేశాడు తను తలంచుకొని తన పని చూసుకుంటూ. ఆ పని ముగించి బయటకొచ్చి మోహన్ టేబుల్ దగ్గర ఆగిపోయాడు. వినయంగా నుంచున్నాడు మోహన్. ఏంటి విశేషాలు, ఎంత దాకా వచ్చింది మీ ప్రయాణం అన్నాడు నవ్వుతూ. తలంచుకొని నవ్వేశాడు మోహన్. మరి మన గడువు గుర్తుంది కదూ, ఇవాళ అప్పుడే జూన్ 28వ తారీఖు అనేసి చేతిలోనికి చైన్ గిర్రును తిప్పుతూ బూట్లు టకటకలాడిస్తూ వెళ్ళిపోయాడు చిట్టిబాబు. లంచ్ టైంలో తనకు రూమ్ దొరికిన విషయం మరోసారి వివరంగా చెప్పాడు శ్యామ్. అతను కూడా తన ఇంటి దగ్గరే ఉంటాడని తెలిసి చాలా సంతోషించాడు మోహన్. ఇక నుంచి ఇద్దరం కలిసి ఇంటికెళ్ళొచ్చు అన్నాడు. అన్నట్లే సాయంత్రం బయలుదేరుతూ, ఏంటి మరి ఈ పూటే షిఫ్ట్ చేస్తారా, నేనొచ్చి సాయం చేసేదా అన్నాడు. నేనిప్పుడే రావటానికి కుదరదు, మరో గంటన్నర పైగానే పడుతుంది. అయినా మీరొచ్చి సాయం చేసి షిఫ్ట్ చేసే సామాన్లు ఏమీ లేవు నాకు, షిఫ్ట్ అయిపోగలను. రేపటి నుంచి ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు శ్యామ్. కానీ ఆ మర్నాడు కూడా ఇద్దరూ కలిసి వెళ్ళటం కుదరలేదు. ఆఫీస్ అవ్వంగానే ఏదైనా పార్ట్ టైం జాబ్ కోసం వెతకాలి అని బయలుదేరాడు శ్యామ్. చిట్టిబాబు పందెం గురించి రిమైండర్ ఇచ్చాక మోహన్ తీవ్రంగా ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. మర్నాడు ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏంటో డిక్టేట్ చేసి 25 పేజీలు రాయించి మరీ కదిలాడు. ఆ మర్నాడు పెద్ద ముద్ద బంకమట్టి తెప్పించి దాన్నంతా బల్లపరుపుగా పరచమన్నాడు. షర్టు చేతులు పైకి లాక్కొని ప్యాంటు పైకి మడుచుకొని బంకమట్టి ముందేసుకొని కూర్చున్న మోహన్కి విసుగు వేసింది. ఇక లాభం లేదు. ఇలా ఇసుక జల్లించుకుంటూ మట్టి ఉండలు చేసుకుంటూ కూర్చుంటే ఏం లాభం లేదు. ఏదైనా మార్గం ఆలోచించాలి. ఆలోచిస్తుంటే మెరుపులా తట్టింది ఆలోచన. వెంటనే చేతులు కడుక్కొని తిన్నగా ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళాడు. కుర్చీ బర్రం లాక్కొని కూర్చున్నాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూశారు సీరియస్గా చదువుకుంటున్న ప్రొఫెసర్ గారు. అది చాలదు అన్నట్లుగా, అసలు మీ పద్ధతి నాకేం నచ్చలేదు సార్ విసురుగా అన్నాడు మోహన్. అతని అవిధేయతను సహించలేకపోయాడు పృథ్వీ. మోహన్, వాట్ ఈస్ దిస్? నేను సీరియస్గా స్టడీ చేసుకుంటూ ఉంటే ఆయన మాట పూర్తి చేయకుండా మధ్యలోనే అందుకున్నాడు మోహన్. ఆ స్టడీయే నా తలకాయ స్టడీ, ఎందుకొచ్చిన అనవసర శ్రమ అన్నాడు ఎగతాళిగా. నోట మాట రానంతగా ఆశ్చర్యపోయాడు ప్రొఫెసర్ గారు. మీ కోపం వచ్చినా సరే ఉన్న మాటే చెప్పేస్తాను. మిమ్మల్ని మీ రీసెర్చ్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఒక్కసారి అలా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి. నిన్నగాక మొన్న పుట్టిన పిల్లకాయలందరూ రీసెర్చ్ మొదలుపెట్టి ఏడాది తిరగకుండానే పూర్తి చేసి PhD సంకన పెట్టుకొని చక్కా పోతున్నారు. మరి మీరు 35 ఏళ్ళుగా పరిశోధించినా ఇంకా ఎక్కడ రీసెర్చ్ అక్కడే ఉంది పరిశోధన. ముందుకు సాగటం లేదు అని గోల పెడతారు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఎలా సాగుతుంది చెప్పండి? ఏమిటో నువ్వనేది అన్నాడు. చూడండి సార్, మీ పరిశోధన ఏంటి అసలు? భూమి గురించా? అవునా?
భూమి గురించి పరిశోధన చేసే మీరు ఇలా 4 గోళ్ల మధ్య కూర్చొని ఇసుకతోనూ బంకమట్టితోనూ క్యాలిక్యులేషన్స్ చేస్తూ కూర్చుంటే మరో 35 ఏళ్ళు గడిచినా మీ రీసెర్చ్ ఇలాగే సాగుతూ ఉంటుంది బెదిరించాడు. ప్రొఫెసర్ గారి గుండె దడదళ్లాడింది. ముఖం పాలిపోయింది. ఏమిటయ్యా మోహన్ అలా అంటావు? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అడిగాడు. అలా అడిగారు బాగుంది, చెప్తాను వినండి. మీరు చేసే రీసెర్చ్ భూమి గురించి. అసలు భూమి అంటే ఏంటి? చెట్లు, చేమలు, కొండలు, కోనలు, నదులు, సముద్రాలు అంతేనా? వివరించసాగాడు మోహన్. అంతే, వెంటనే అంగీకరించాడు పృథ్వీ. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? అలా బయటికి వెళ్ళి నైసర్గిక ప్రపంచాన్ని పరీక్షించాలి. ప్రకృతిని పరీక్షిస్తూ రీసెర్చ్ చేయాలి. అలా చేస్తే ఎన్నో కొత్త కొత్త విషయాలు బయటపడతాయి, ఎన్నో నిజాలు తెలుస్తాయి. రీసెర్చ్ చకచకా ముందుకు సాగిపోతుంది. ఆశగా చూశారు పృథ్వీ. అది గమనించి మరింత హుషారుగా చెప్పుకుపోసాగాడు మోహన్. అందుకని నా మాట విని మీరు కాస్త ఇల్లు దాటి బయటికెళ్ళండి సలహా ఇచ్చాడు. ఎలా వీలవుతుంది? నా దసరే టైట్ ప్రోగ్రాం, క్షణం తీరికుండదు నిరాశగా అన్నాడు ప్రొఫెసర్. అలా అంటే ఎలాగా? ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఓ పని చేయండి, రేపటి నుంచి సాయంత్రం కానీ పొద్దున కానీ ఓ గంట సేపు బయట తిరిగి వచ్చే ప్రోగ్రాం పెట్టుకోండి. అన్ని ప్రదేశాలు తిరిగి చూడండి. మీరేం చూశారో నోట్ చేసుకోండి. ఇంటికి వచ్చి ఆ నోట్ చేసుకున్న విషయం మీద రీసెర్చ్ చేయండి. అంత పని నా ఒక్కడి వల్ల అవుతుందంటావా? నిరాశగా అడిగారు పృథ్వీ. అలా అధైర్యపడకండి. నేను, మిస్ దీపిక లేము. మేము కూడా మీతో వస్తాం. ఇంట్లో చేస్తున్న సాయమే బయట కూడా చేస్తాము. ఇలా చేసి చూడండి. ఏడాది తిరిగే సరికల్లా మీ రీసెర్చ్ కంప్లీట్ అవ్వకపోతే నా చెవి కోయించుకుంటా నమ్మకంగా చెప్పాడు మోహన్. ఆయన మొహం కళకళ్ళాడిపోయింది. సరే అయితే ఆ విషయం నువ్వు చూసుకో, ప్రోగ్రాం తయారు చెయ్యి అన్నారు. అమ్మయ్యా అనుకున్నాడు మోహన్. అప్పటికప్పుడు కూర్చొని ఓ 10 రోజులకు సరిపడా ప్రోగ్రాం తయారు చేశాడు. ఒకరోజు సాయంత్రం బీచ్కి, మరో రోజు సింహాచలం, ఇంకో రోజు ఇంకో చోటుకి, ఇలా టైం టేబుల్ తయారైపోయింది. ఆ ప్రోగ్రాం ప్రకారం ఇంటి నుండి ఓ అరగంట ముందే ప్రొఫెసర్ గారింటికి చేరుకుంటుంది దీపిక. ఆఫీస్ నుంచి తీరిగ్గా అక్కడికి చేరుకుంటాడు మోహన్. ముగ్గురు కలిసి బయలుదేరతారు. ఏ బీచ్ ఒడ్డుకో చేరటం. ఆయన దారిన ఆయన ఓ కాగితాల కట్టపుచ్చుకొని బరబరా రాసుకుంటూ ఉంటాడు. మోహన్ దీపతో కబుర్లు మొదలు పెడతాడు. కాసేపు అయ్యాక వెంట తెచ్చుకున్న కాఫీ, టిఫిన్ల మీదకి దాడి చేసి మరి కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికి చేరుకుంటారు. అలా ఓ వారం గడిచిపోయింది. సాయంత్రాలు మంచి హుషారు గడిచిపోతున్నాయి మోహన్కి. కానీ శ్యామ్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చక్కటి గది అద్దెకు దొరికింది కదా అని నిశ్చింతగా ఉండేందుకు అవకాశం లేదు. బోలెడు. జీతం 3వ వంతు అద్దెకు పోసేస్తే ఎలా గడుస్తుంది నెల? అందుకే ఏదైనా చిన్న పార్ట్ టైం జాబ్ చూసుకుందాం అని ప్రయత్నిస్తున్నాడు. కాళ్ళు అరిగేలాగా తిరిగినా ఎక్కడా దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా చొక్కెదురవుతుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఏదో హోటల్కి వెళ్ళి కాసిని కాఫీ నీళ్ళు గొంతులో పోసుకొని బాగా రాత్రయ్యేదాకా తిరగటం, నిరాశగా ఇంటికి చేరుకోవటం ఓ వారం రోజులు గడిచిపోయాయి. ఇక లాభం లేదు. మరో వారం 10 రోజుల్లో ఏదైనా దొరికితే సరే, లేకపోతే ఈ గది వదిలేయాలి. మరో చోటేదైనా వెతుక్కోవాలి. ఆ రోజు రాత్రి ఆలోచనలతో కలత నిద్ర అయింది శ్యామ్కి. ఆ సాయంత్రం మెయిన్ బజార్లో ఓ పెద్ద బట్టల షాప్లోకి వెళ్ళి వాళ్ళకి సేల్స్మెన్ కానీ లెక్కలు చూసే మనిషి కానీ కావాలేమో అడిగి అక్కర్లేదని తెలుసుకొని నీరసంగా బయటకు వస్తుంటే ఎదురయ్యాడు చిట్టిబాబు. షూటింగ్ అడ్వర్టైజ్మెంట్లో మోడల్లా ఉన్నాడు. అతని వెంట అతని మరదలు హోందాగా, అందంగా, మహారాణిలాగా ఉంది. హలో అంటూ అతనే విష్ చేశాడు. నీరసంగా విష్ చేశాడు శ్యామ్. ఇదిగో ఈవిడ నా వుడ్బీ, పేరు చాలా పెద్దదే, క్లుప్తంగా పద్మ అంటాం. పద్మ, ఇతను శ్యామ్ సుందర్, మన కంపెనీలో ఈ మధ్యనే టైపిస్ట్గా చేరాడు అని పరిచయం చేశాడు. ఆదరంగా నవ్వుతూ చేతులు జోడించింది ఆవిడ. నీరసంగా ప్రతినమస్కారం పెట్టాడు శ్యామ్. ఆవిడ షాప్ లోపలికి వెళ్ళిపోయింది. పరిశీలనగా శ్యామ్ వంక చూశాడు చిట్టిబాబు. శ్యామ్, అలా ఉన్నారేంటి? అనుమానంగా అడిగాడు. ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను, వెంటనే సమాధానం చెప్పాడు అతను. తల ఆడించాడు చిట్టిబాబు. మామూలుగా మాత్రం లేరు, ఏదో సమస్యతో బాధపడుతున్న వాళ్ళలాగా ఉన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే నాతో చెప్పండి, చేతనైతే సాయం చేస్తాను అన్నాడు. అతని ఆదరాన్ని కరిగిపోయాడు శ్యామ్. వెంటనే తన సమస్య చెప్పేశాడు. ఏంటో లేండి, మా మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ అన్నాడు. మరి ఇన్నాళ్ళు మాట మాత్రమే నాతో చెప్పలేదేంటి?
ఏదైనా మార్గం ఆలోచించేవాణ్ణిగా అన్నాడు చిట్టిబాబు. చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు అతను. సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాడు చిట్టిబాబు. అతని దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు శ్యామ్. 10 గజాలైనా వెళ్ళకముందే వెనక నుంచి పిలిచాడు చిట్టిబాబు. వెనక్కి వెళ్ళాడు అతను. మీకు ట్యూషన్ చెప్పడం వచ్చా అడిగాడు చిట్టిబాబు. తెల్లబోయాడు శ్యామ్. నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాళ్ళిద్దరూ డాక్టర్స్, వాళ్ళ పిల్లలు కొంచెం చదువులో వెనకబడి ఉన్నారంట. మంచి ట్యూషన్ టీచర్ కోసం ట్రై చేస్తున్నాడు. నాతో కూడా చూడమని చెప్పాడు. చెప్పి దాదాపు నెల దాటిపోయింది. మీకు ట్యూషన్ చెప్పడం వస్తే చెప్పండి, ఓసారి అలా వెళ్ళి ట్రై చేద్దాం వివరించాడు చిట్టిబాబు. శ్యామ్ ముఖంలో కళ వచ్చింది. పిల్లలంటే ఎంత వయసు ఉంటుంది, ఏ క్లాస్ చదువుతున్నారు అడిగాడు. నాకంత గుర్తులేదు, పెద్దవాడికి 11, 12 ఉంటాయి చెప్పాడు చిట్టిబాబు. అంత చిన్నపిల్లలకైతే నిక్షేపంగా చెప్పేస్తాను. మా ఊళ్ళో కొన్నాళ్ళు ట్యూషన్లు చెప్పేవాణ్ణి వెంటనే సమాధానం చెప్పాడు శ్యామ్. అయితే వాళ్ళ ఇంటికోసారి వెళ్ళొద్దాం. వాళ్ళకి ఇంకా ఎవ్వరు కుదరకపోతే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వెళ్తాం సార్ ఆశగా అడిగాడు. ఎప్పుడోనా? ఇప్పుడే వెళ్దాం. తెల్లబోయాడు శ్యామ్. ఇప్పుడా అన్నాడు అనుమానంగా షాపులోకి చూస్తూ. అతని సందేహం కనిపెట్టి తమాషాగా నవ్వేశాడు చిట్టిబాబు. మరేం పర్వాలేదు, ఆవిడ్ని అలా వదిలేసి మనం ఫ్రెండింటికే కాదు సినిమాకి వెళ్ళొచ్చినా అబ్బా ఒక క్షణం ఆగు బావా అంటుంది అనేసి లోపలికి వెళ్ళి పద్మాతో చెప్పి బయటకు వచ్చేశాడు. ఇద్దరు కారులో ఆ ఫ్రెండింటికి వెళ్ళారు. బీచ్ రోడ్లో ఉంది అతని ఇల్లు. ఇంటి ముందు కారాపి బాయ్మని హారన్ మోగించాడు. లోపల నుంచి వచ్చాడు డాక్టర్. శ్రీహరి చిట్టిబాబుని చూసి బోర్డంత ఆనందపడిపోయాడు. ఏమిట్రోయ్ ఇలా హఠాత్తుగా ఏం చేశావు? ఈయనెవరు? నీ ఆరో ప్రాణం ఏది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు మీ పిల్లలకి ట్యూషన్ టీచర్ దొరికారో లేదో చెప్పు అన్నాడు చిట్టిబాబు కారు దిక్కుండానే. ఇంకా లేదురా నసిగాడు శ్రీహరి. అమ్మయ్య అంటూ కారు దిగి రండి శ్యామ్ అనేసి లోపలికి వెళ్ళాడు. శ్రీహరి దంపతులకు శ్యామ్ని పరిచయం చేశాడు. టీచర్లు చాలామంది వస్తున్నారు. మాకు కావాల్సింది కేవలం డబ్బు కోసం కాకుండా కాస్త సిన్సియర్గా ఉండే వ్యక్తి అన్నాడు శ్రీహరి. అవునండి, పిల్లలు చిన్నవాళ్ళు, ఆకతాయితనం ఎక్కువ, అంతట తాముగా చదువుకోవటం అలవాటు కాలేదు. మేమిద్దరం ఇంట్లో ఉండం, పిల్లలకి వచ్చేలాగా ట్యూషన్ చెప్పే టీచర్ కోసం చూస్తున్నాం అంది సుధా. ట్యూషన్ విషయం అయితే నాకు తెలియదు కానీ శ్యామ్ చాలా నిజాయితీపరుడు. అతని సిన్సియారిటీ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు చిట్టిబాబు హామీ ఇచ్చాడు. 10 రోజులు ప్రయత్నించి చూడండి. మీ పిల్లలు నాకు అలవాటై నా కోచింగ్ వాళ్ళకి నచ్చితే కంటిన్యూ చేద్దాం, లేదంటే మరో టీచర్ చూసుకుందరు కానీ అన్నాడు శ్యామ్. మొహమాటాలు ఏమీ లేకుండా చూసుకొని అంగీకారంగా తల పంకించారు శ్రీహరి సుధా. పిల్లల్ని పిలిచి పరిచయం చేశారు. బాబు పేరు అరవింద్ 5వ క్లాస్, పాప పల్లవి 3వ క్లాస్. రోజూ రమ్మన్నారు. జీతం 150 ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ప్రారంభించమంటారు అడిగాడు శ్యామ్. స్కూల్ తీసి 10 రోజులు అయింది, ఆలస్యం ఎందుకు, రేపటి నుంచే రండి అంది సుధా. అమ్మయ్య పని అయిపోయింది, చాలా థ్యాంక్స్, ఇక వెళ్తాము అని లేచాడు చిట్టిబాబు. వాళ్ళు కాఫీ తాగమని బలవంతం పెడుతున్నా వినకుండా నా ఆరో ప్రాణం బట్టల షాప్లో ఉంది, వెళ్ళాలి మరి, ఇంకోసారి వస్తాంలే అనేసి బయలుదేరాడు. సంపూర్ణ గోలాయనానికి బ్రేక్ ఇచ్చేస్తూ మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం, సరేనండి.